హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే మనకు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఇది ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు, ఎవరెవరి ఖాతాల్లో జమ అవబోతున్నాయి, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అయితే పడతాయి. డ్వాక్రా మహిళలు కూడా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కానివచ్చు, మహిళలకు సంబంధించి కానివచ్చు, ఏపీ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 12 గంటల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారంటే, మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి 18,750 రూపాయలు మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈ డబ్బులని మనకు ఈ కులాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. అలాగే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు ఈ ఎలక్షన్స్ ముందే అయితే జమ చేసే అవకాశం అయితే చాలా వరకు ఉన్నట్టుగా అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈసారి మనకు కొన్ని రూల్స్ అనేది పెట్టి, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టి, సో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేవి త్వరలోనే మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ డబ్బులు అనేది కూడా అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, వెలిమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిసు, ముస్లిమ్స్, సో ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వీళ్ళందరి ఖాతాల్లో కూడా మనకు 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఇది మనకు రేపు లేదా ఎల్లుండి అయితే ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ పథకానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలు, ఈ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ కులాలకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ డబ్బులు కూడా 15,000 రూపాయలు అయితే ఖాతాల్లో జమ అవుతాయండి. అయితే ఈ పథకాలకు సంబంధించిన మనకు రేపైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. సో మనకేంటంటే ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే పడతాయండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసిఐ చేసుకుని ఉంటే కనుక మీకు డబ్బులు అనేవి కరెక్ట్గా అయితే పడిపోతాయండి. ఎవరైనా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసి కానివచ్చు, ఆధార్తో లింకప్ కానివచ్చు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఫోన్ నెంబర్ లింకప్ చేసుకోకపోయినా అలాంటి వాళ్ళకు డబ్బులు అనేవి పడవు. ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీకైతే డబ్బులు అయితే జమ కావండి. తప్పనిసరిగా ఎవరైనా చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే సరి చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో మీ యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీ యొక్క పేరు లిస్ట్లో ఉందా లేదా, అలాగే మీకు డబ్బులు రేపు పడతాయా లేదా అనేది మీకు తెలుస్తుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.